శ్రీ వరలక్ష్మీ వ్రతం 2026 తేదీ 21 ఆగస్ట్ 2026 శుక్రవారం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున శ్రీ వరలక్ష్మీ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం సాంప్రదాయం. పూజకు కావాల్సిన సామాగ్రి: పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పూలు, పూలమాలలు, తమలపాకులు, వక్కలు, కొబ్బరికాయలు, మామిడి ఆకులు, కలసం, ఎరుపు వస్త్రం, రవిక, 5 రకాల పండ్లు, ఖర్జూరాలు, కర్పూరం, అగరువత్తులు, దీపపు వత్తులు, నెయ్యి, పంచామృతం, నైవేద్య పదార్థాలు, తాంబూలం, పసుపు రాసిన నోము దారం లేదా తోరం. పూజ స్థలాన్ని సిద్ధం చేయడం: పూజకు ముందు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పూజ స్థలంలో పీట ఏర్పాటు చేసి దానిపై ముగ్గు వేసి ఎరుపు వస్త్రాన్ని పరచాలి. కలశంలో శుభ్రమైన నీటిని నింపి పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు వేసి పైన కొబ్బరికాయను పెట్టాలి. కలశాన్ని పసుపు, కుంకుమ, పూలతో అలంకరించాలి. కలశాన్ని శ్రీమహాలక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజించాలి. గణపతి పూజ: వరలక్ష్మీ పూజకు ముందు విఘ్నాలను తొలగించే శ్రీ గణపతిని పూజించాలి. గణపతికి పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు సమర్పించి ఈ శ్లోకాన్ని పఠించాలి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. తర్వాత శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని ప్రార్థించాలి. యథాశక్తి గణపతికి పూజ చేసి అనంతరం వరలక్ష్మీ పూజ ప్రారంభించాలి. శ్రీ వరలక్ష్మీదేవి ఆవాహన: అమ్మవారి రూపాన్ని పసుపు, కుంకుమ, పూలు, పూలమాలతో అందంగా అలంకరించాలి. అమ్మవారిని ధ్యానిస్తూ ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః అని భక్తితో జపిస్తూ గంధం, కుంకుమ, అక్షింతలు, పూలు సమర్పించాలి. తర్వాత యథాశక్తి షోడశోపచార పూజ చెయ్యవచ్చు. అమ్మవారికి పాద్యం, అర్ఘ్యం, ఆచమనం, స్నానం లేదా అభిషేకం, వస్త్రం, గంధం, పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్య పదార్థాలు తదితర ఉపచారాలను సమర్పించాలి. తోరం తయారుచేసి పూజించడం: తెల్లని దారాన్ని 5 లేదా 9 పోగులుగా తీసుకోవాలి. దారానికి పసుపు రాసి 5 లేదా 9 ముడులు వేయాలి. ప్రతి ముడికి పసుపు లేదా పూలతో అలంకరించవచ్చు. ఈ తోరాన్ని అమ్మవారి ముందు ఉంచి పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు సమర్పించి పూజించాలి. 9 ముడులున్న తోరాన్ని పూజించేటప్పుడు ఈ నామాలను పఠించవచ్చు: కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి, రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి, లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి, విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి, మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి, క్షీరాబ్దితనయాయై నమః షష్ఠ గ్రంథిం పూజయామి, విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి, చంద్రసోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి, శ్రీ వరలక్ష్మ్యై నమః నవమ గ్రంథిం పూజయామి. తర్వాత బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహి మే రమే అని ప్రార్థించాలి. వరలక్ష్మీ వ్రతకథ: పూర్వకాలంలో ఒకసారి పార్వతీదేవి స్త్రీలకు సౌభాగ్యం, కుటుంబ శ్రేయస్సు మరియు కోరిన వరాలను ప్రసాదించే పవిత్రమైన వ్రతం గురించి పరమేశ్వరుడిని అడిగింది. అప్పుడు పరమశివుడు పార్వతీదేవికి వరలక్ష్మీ వ్రత మహత్యాన్ని, పూజా విధానాన్ని వివరించి ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించేవారికి శ్రీమహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని చెప్పాడు. అనంతరం శివుడు చారుమతి అనే భక్తురాలి కథను పార్వతీదేవికి వివరించాడు. పూర్వం మగధ దేశంలో చారుమతి అనే సద్గుణవతి బ్రాహ్మణ స్త్రీ నివసించేవి. ఆమె తన భర్తను, అత్తమామలను ఎంతో భక్తి వినయంతో సేవిస్తూ ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపేది. ఆమె భక్తికి, సద్గుణాలకు సంతోషించిన శ్రీమహాలక్ష్మీదేవి
ఒక రాత్రి చారుమతికి స్వప్నంలో దర్శనమిచ్చింది. అమ్మవారు చారుమతితో శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున తనను వరలక్ష్మీ రూపంలో పూజించి వ్రతాన్ని ఆచరించమని అనుగ్రహించింది. ఉదయం నిద్రలేచిన చారుమతి తనకు కలిగిన దివ్యదర్శనాన్ని తన భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు సంతోషించి అమ్మవారి ఆదేశం ప్రకారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించమని ఆమెను ప్రోత్సహించారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి ఇంటిని శుభ్రం చేసి పూజాస్థలాన్ని సిద్ధం చేసుకుంది. కలశాన్ని ప్రతిష్ఠించి శ్రీమహాలక్ష్మిని వరలక్ష్మీ రూపంలో ఆవాహన చేసి భక్తిశ్రద్ధలతో పూజించింది. చారుమతి వ్రతాన్ని ఆచరిస్తున్న విషయం తెలుసుకున్న ఇతర స్త్రీలు కూడా ఆమెతో కలిసి వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించారు. అందరూ కలిసి అమ్మవారిని భక్తితో పూజించి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి అమ్మవారిని ప్రార్థించారు. శ్రీమహాలక్ష్మీదేవి అనుగ్రహంతో చారుమతికి మరియు వ్రతాన్ని ఆచరించిన స్త్రీలకు సౌభాగ్యం, ఐశ్వర్యం, కుటుంబ శ్రేయస్సు మరియు కోరిన వరాలు లభించాయని పురాణ సాంప్రదాయం చెబుతుంది. అప్పటినుంచి శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున శ్రీ వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించే సాంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. చివరగా అమ్మవారిని ప్రార్థిస్తూ, అమ్మా వరలక్ష్మి, మా కుటుంబానికి సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం, సౌభాగ్యం ప్రసాదించు. మా కుటుంబంపై నీ కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండేలా అనుగ్రహించు అని ప్రార్థించాలి. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. నైవేద్యం. వ్రతకథ అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి. ఇంట్లో తయారు చేసిన ప్రసాదాలు, పండ్లు, పంచామృతం, తీపి పదార్థాలు మొదలైన వాటిని భక్తితో సమర్పించవచ్చు. దీపారాధన మరియు హారతి. అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించి ధూపం సమర్పించాలి. కర్పూర హారతి ఇచ్చి కుటుంబ సభ్యులందరూ అమ్మవారికి నమస్కరించాలి. శ్రీ వరలక్ష్మీదేవి కృపాకటాక్షాలు మా కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి అని ప్రార్థించాలి. తోరం ధరించడం. పూజ పూర్తయిన తరువాత అమ్మవారి వద్ద పూజించిన తోరాన్ని కుడి చేతికి ధరించాలి. అమ్మవారి అనుగ్రహంతో కుటుంబంలో సుఖశాంతులు, సౌభాగ్యం, ఆరోగ్యం, శ్రేయస్సు కలగాలని ప్రార్థించాలి. తాంబూలం. పూజా అనంతరం ముత్తైదువులకు పసుపు, కుంకుమ, తమలపాకు, వక్క, పండు మొదలైన వాటితో తాంబూలం ఇవ్వడం సాంప్రదాయం. చివరగా అమ్మవారికి సమర్పించిన నైవేద్యాన్ని ప్రసాదంగా అందరికీ పంచాలి. శ్రీ వరలక్ష్మీదేవి అనుగ్రహం సర్వే జనులకు కలగాలి. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. శుభం భూయాత్.